వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్లీ మనం అర్థమెటిక్ అండ్ రిలేషనల్ ఆపరేటర్స్ గురించి చూసాం. ఈ వీడియోలో మనం లాజికల్ ఆపరేటర్ గురించి చూడబోతున్నాం. సో లాజికల్ ఆపరేటర్లు అంటే ఏంటో చూడబోతున్నాం. ఇప్పుడు డెఫినేషన్ చూడండి. లాజికల్ ఆపరేటర్ ఆర్ యూజ్డ్ టు కంబైన్ టూ ఆర్ మోర్ రిలేషన్ లాజికల్లీ. సో ఏదైనా మన రిలేషన్స్ని టూ ఆర్ మోర్ రిలేషన్స్ని లాజికల్లీ ఇది కంబైన్ చేస్తుంది. ఏ విధంగానే చూద్దాం ఇప్పుడు. సో ఇట్ ఆల్వేస్ ప్రొడ్యూస్ ఎ సింగిల్ రిజల్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్రూ ఆర్ ఫాల్స్. సో ఇది ట్రూ ఆర్ ఫాల్స్ రూపంలో మాత్రమే చెప్తుంది. కానీ బట్ ఎట్ ఏ టైమ్ ఓన్లీ వన్ రిజల్ట్ ఈజ్ వ్యాలిడ్. సో నీకు ట్రూ ఆర్ ఫాల్స్లో చెప్తుంది, కానీ ఎట్ ఏ టైం ఒకటే రిజల్ట్ అనేది వ్యాలిడ్ అవుతుంది. అయితే ట్రూ లేకపోతే ఫాల్స్ ఏదో ఒక రిజల్ట్ వస్తుంది, వ్యాలిడ్ అదే అవుతుంది. సో ఏంటి, టూ ఆర్ మోర్ రిలేషన్ తీసుకొని దాన్ని లాజికల్లీ మనం కంబైన్ చేస్తాం. సో ఫైనల్గా మనకు రిజల్ట్ వస్తుంది, అది ట్రూ ఆర్ ఫాల్స్ చూద్దాం. సో మీకు ఇక్కడ చూడండి, దీంట్లో 3 టైప్స్ ఉంటాయి: అండ్, ఆర్, నాట్. సో మీరు నాకు తెలిసి ఎలక్ట్రానిక్స్ వాళ్ళు అయితే ఫిజిక్స్లో కానీ ఎలక్ట్రానిక్స్లో నాకు తెలిసి అండ్ గేట్ అని ఇట్లా ఉంటుంది, అండ్ గేట్ అంటారు. సో ఇట్లా అండ్ గేట్ ఉంటుంది. సో ఇలాంటివి ఉంటాయి కదా. సో అదేవిధంగా ఇక్కడ కూడా అండ్, ఆర్, నాట్. సో అండ్, ఆర్, నాట్గా మనకు లాజికల్ ఆపరేటర్స్ ఉన్నాయి. సో అండ్ అంటే ఏంటి, ఇప్పుడు ట్రూ అంటే ఏం చెప్పాను, ట్రూ అంటే ఏం చెప్పాను 1, ఫాల్స్ అంటే ఏం చెప్పాను 0, ఫాల్స్ అంటే ఏం చెప్పాను 0. ఇప్పుడు అండ్ తీసుకున్నప్పుడు అండ్ తీసుకోండి. సో ఇక్కడ ఇది తీసేసి ఒక్క నిమిషం. సో అండ్ తీసేసాం. ఇప్పుడు అండ్ తీసుకున్నాం. సో ఇప్పుడు 2 ఫాల్స్ అయితే, 2 ఫాల్స్ అయినప్పుడు రిజల్ట్ ఏమొస్తుందంటే 0నే వస్తుంది. ఒకవేళ ఇక్కడ ఒక 0 అంటే ఒకటి ఫాల్స్ ఒకటి ట్రూ అయినప్పుడు కూడా ఏమవుతుంది, ఫాల్సే వస్తుంది. ఒకవేళ ఒక ట్రూ వచ్చి ఒక ఫాల్స్ వచ్చింది అనుకో, అప్పుడు కూడా ఫాల్స్ వస్తుంది. ఒకవేళ ట్రూ వస్తే ట్రూ వస్తుంది. సో ఈ విధంగా అండ్ అనేది పర్ఫార్మెన్స్ ఉంటుంది. తర్వాత ఆర్ ఎట్లుంటుందంటే, ఇప్పుడు సపోజ్ ఆర్ తీసుకున్నాను నేను, ఆర్ ఇది ఆల్రెడీ మీరు ఒకవేళ డిగ్రీ కానీ బీటెక్లో కానీ మీరు ఎంటర్ అయిన తర్వాత మీకు ఐడియా వస్తుంది. ఇంకా ఐడియా లేని వాళ్ళ కోసం చెప్తున్నా. ఒకవేళ ఆర్ అయితే, సో ఆర్ ఫాల్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి, ఇది ఫాల్సే అవుతుంది. ఒకవేళ ఫాల్స్ ట్రూ ఇచ్చినప్పుడు ట్రూ అవుతుంది. ట్రూ ఫాల్స్ ఇచ్చారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ట్రూ అవుతుంది. ట్రూ ఏమవుతుంది, ట్రూ అవుతుంది. ఇలా అండ్, ఆర్. నాట్ అంటే ఏంటి మరి, నాట్ అంటే ఏం లేదు. నాట్ అంటే ఏంటి, అండ్ అంటే చెప్పాను, ఆర్ అంటే చెప్పాను. సో అండ్ అంటే ఫస్ట్ చెప్పాను, ఆర్ తర్వాత చెప్పాను. తర్వాత నాట్ అంటే ఏంటి, ఇప్పుడు ప్రజెంట్ నీకు ఒకటి 1 ట్రూ అని ఇచ్చారు. సో నువ్వు అండ్ అనేది పెట్టితే, అదే నాట్ అని పెట్టినావు అనుకో, నాట్ అని చేస్తే దీన్ని, సో నాట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది ఫాల్స్ అయిపోతుంది. ఏమవుతుంది, ఫాల్స్ అవుతుంది, రివర్స్ అవుతుంది. సో నువ్వు ట్రూ ఇస్తే ఫాల్స్ అవుతుంది, ఫాల్స్ ఇస్తే ట్రూ అవుతుంది, అది నాట్ అవుతుంది. సో ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఇప్పుడు చూద్దాం ఎగ్జాంపుల్ మరి. సో అది నేను నార్మల్గా అక్కడ రాసి మనం ఎలక్ట్రానిక్స్లో కానీ ఐడియా ఉంటే, ఐడియా లేని వాళ్ళ కోసం చెప్పాను. సో ఇప్పుడు దీంట్లో అయితే చూద్దాం ఎట్లుంటుందో మరి. సేమ్ అదే విధంగా అదే ఇక్కడ యూజ్ అవుతుంది. నేను అక్కడ చెప్పింది ఇప్పుడు యూజ్ అవుతుంది ఇక్కడ కూడా. ఆపరేటర్ ఏంటి, అండ్ ఆపరేటర్. ఇక్కడ దీన్ని ఏమంటాం, లాజికల్ అండ్ అంటాం. తర్వాత ఇదేమో లాజికల్ ఆర్ అంటాం. దీన్ని ఏమంటాం, లాజికల్ నాట్ అంటాం. ఏంటి, లాజికల్ అండ్, లాజికల్ ఆర్, లాజికల్ నాట్. సో నేనేం తీసుకున్నాను, ఇంటూ A = 5, B = 2 తీసుకున్నాను. ఏంటి, ఇంటూ A = 5, B = 2 తీసుకున్నాను. సో ఇప్పుడు దీనికి ఎక్స్ప్రెషన్స్ ఏముంది, 5 less than 2 అన్నాను. 5 less than 2 అంటే కరెక్టా, తప్పు. ఓకే, అంటే ఇది ఫాల్స్. తర్వాత నేను ఏం చేశాను, అండ్ ఇచ్చాను. అండ్ ఇచ్చిన తర్వాత 5 greater than 2 ఇచ్చాను. ఇది కరెక్టా, కరెక్ట్. సో ఒక అండ్లో ఒకటి ఫాల్స్ ఒకటి ట్రూ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఒకటి ఫాల్స్ ఒకటి ట్రూ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఫాల్స్ అవుతుంది. సో ఏమవుతుంది, ఫాల్స్. ఇక్కడ ఏమవుతుంది, రిజల్ట్ కూడా ఫాల్స్ అవుతుంది. రిజల్ట్ ఏమవుతుంది, ఇక్కడ ఫాల్స్, 0 అవుతుంది. ఓకే, ఏం లేదు, ఇదేమో ఫాల్స్ అయింది, ఇదేమో ట్రూ అయింది. సో ఏమవుతుంది, ఫాల్స్ అవుతుంది. ఎందుకు, ఇది అండ్ కాబట్టి ఫాల్స్ అయింది. ఒకవేళ ఆర్ ఇచ్చాడు, ఆర్ ఇచ్చినప్పుడు ఏమవుతుందో చూద్దాం. సో ఆర్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, సో 5 less than 2 అంటున్నాడు. సో ఇది రాంగ్. ఇది 5 greater than 2 అంటున్నాడు. సో రైట్. సో కానీ ఇక్కడ ఉంది ఏంటి, ఆర్ ఉంది కాబట్టి ఒకటి ఫాల్స్ ఒకటి ట్రూ ఉన్నా కూడా ఏమవుతుంది, ట్రూ అవుతుంది. ఏమవుతుంది, ట్రూ అవుతుంది. ఒకవేళ మీకు ఇంకా
ఇంకా కావాలనుకుంటే ఒకసారి టేబుల్ చెక్ చేయండి. ఐండ్కి టేబుల్ ఉంటుంది, ఆర్కు టేబుల్ ఉంటుంది. ఇంతకుముందు నేను చెప్పాను, అది కూడా మీరు రాసుకొని పెట్టుకుంటే అయిపోతుంది. అక్కడ 9కి 6కి ఎలా ఇచ్చారు టేబుల్. సో అదేవిధంగా లాజికల్ నాట్ అంటే ఏం చెప్పాను, ఒక ట్రూ ఉంటే ఫాల్స్ ఉంటే ట్రూ అవుతుంది. సో ఇక్కడ ఏం చెప్పాను, ఒకటి ఫాల్స్ ఒకటి ట్రూ ఇచ్చాను. సో ఏమవుతుంది, ట్రూ అవుతుంది. ఇది ఎందుకు, ఆర్ కాబట్టి. నెక్స్ట్ నాట్. సో 5 లెస్ దెన్ 2 అంటున్నాడు. సో 2 అనేది పెద్దదని చెప్తున్నాడు. సో ఇది ఆల్రెడీ ఫాల్స్. కానీ నేనేం చేశాను, నాట్ ఇచ్చాను, లాజికల్ నాట్ ఇచ్చాను. ముందర ఏం చేశాను, లాజికల్ నాట్ ఇచ్చాను. ఆల్రెడీ ఇది ఫాల్స్ ఉంది కానీ నేను ఇచ్చాను లాజికల్ నాట్ ఇచ్చాను. ఫాల్స్ ఇచ్చింది కాబట్టి లాజికల్ నాట్ ఇస్తే ఏమవుతుంది, ట్రూ అవుతుంది. ట్రూ అయింది. సో ఏం లేదు, జస్ట్ ఫాల్స్ ఇచ్చింది కాబట్టి నేనేం చెప్పాను, ఫాల్స్ ఉంటే ట్రూ అవుతుంది, ట్రూ ఉంటే ఫాల్స్ అవుతుంది. సో ఇది మనకు లాజికల్ ఆపరేటర్స్ అండ్ ఆర్ నాట్. మనం ఒకసారి ఇక్కడ ఫాల్స్ ఇక్కడ ట్రూ ఉంది కానీ ఇక్కడ ఐండ్ ఉంది కాబట్టి ఫాల్స్ వచ్చింది. ఒకవేళ ఇక్కడ ఆర్ ఉంది కాబట్టి ఒకటి ఫాల్స్ ఒక ట్రూ ఉన్నా ట్రూ అయింది. ఇక్కడ నేను తీసుకున్నాను ఆల్రెడీ ఫాల్స్ ఉంది కానీ ఇక్కడ నాట్ ఇచ్చాను కాబట్టి ఏమవుతుంది, ట్రూ అవుతుంది. సో ఇలా ఈ విధంగా ఫాల్స్ ట్రూ వచ్చింది. ఇంకా మీరు దీని మీద ప్రాక్టీస్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకు లాజికల్ ఆపరేటర్స్ అనేది టాపిక్ అయిపోయింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, అలాగే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.